న్యూస్ నేను మీ ముందుగా హెడ్లైన్స్. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రైతులకు మిగిలింది అరిగోస. ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆరోపణ. తండాలను గ్రామ పంచాయతీగా చేసిన ఘనత కేసీఆర్దే. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడి. పునేచలంలో మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి స్పష్టీకరణ. నిరుపేదలకు ఎంతో ఉపయోగపడుతున్న బీఆర్ఎస్ పథకాలు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వ్యాఖ్య. డీటెయిల్స్ లోకి వెళ్తే 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రైతులకు అరిగోస మిగిలిందని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో నూతనంగా 36 కోట్లతో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడిచిన 10 ఏళ్లలో కేసీఆర్ హయాంలో సస్యశ్యామలమైందని, ఏ ఊరు చూసినా పచ్చటి పైరులతో కలకలలాడుతోందని, మళ్లీ కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్ర వినాశనం తప్పదని వ్యాఖ్యానించారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలు, సాగునీటి ఇక్కట్లు, గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడ్డారని గుర్తు చేశారు. మరోమారు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బలపరిచి 3వ మారు కేసీఆర్ ను సీఎం చేయాలని కోరారు. 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా, కొనుగోలు కేంద్రాలతో రైతు సంతోషంగా ఉన్నాడని అన్నారు. కాంగ్రెస్ నాయకులు గత పాలనలో ఏం చేశారని ప్రశ్నించారు. 3 గంటల కరెంటుతో మళ్లీ రైతులను అధికారంలోకి నెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై ప్రతిసారి అక్కసు వెళ్లగట్టే ప్రధాని మోదీ పాలమూరుకు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ అనునిత్యం వారి అభ్యున్నతి కోసం పాటుపడే మహానేత ఎమ్మెల్యే రెడ్డి నాయక్ అన్నారు. ఈ సమావేశంలో ఎంపీలు కవిత, వద్దిరాజు, రవిచంద్ర, ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, హరిప్రియ, ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఆయన పట్టుబట్టి మా ప్రజలు రాత్రిపూట పాము గరిస్తేనో, తేలు గరిస్తేనో, యాక్సిడెంట్ అయితేనో వీళ్ళు గౌరవనీయులు పెద్దలు డిఎస్ రెడ్డి నాయక్ గారికి, గౌరవ మంత్రివర్యులు పెద్దలు దయాకర్ అన్న గారికి, గౌరవ మంత్రివర్యులు సోదరిమణి సత్యవతి రాథోడక్క గారికి, పార్లమెంట్ సభ్యులు కవితమ్మ గారు, మరో రాజ్యసభ సభ్యులు వడ్డిరాజు రవిచంద్ర గారు, శాసన మండలి సభ్యులు మా రవీందర్ అన్న గారు, సోదరిమణి ఇల్లందు శాసనసభ్యురాలు హరిప్రియ నాయక్ గారు, అదేవిధంగా మన కౌన్సిల్లో వైస్ చైర్మన్ వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ బండా ప్రకాష్ ముదిరాజన్న గారు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు గౌరవనీయులు మహబూబాబాద్ శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు, జడ్పీ చైర్మన్ సోదరిమణి బిందు గారు, మరి జిల్లా లైబ్రరీ అధ్యక్షులు గ్రామ పంచాయతీగా చేసిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకంట్ల మండలంతో తండా బాటలో భాగంగా పలు తండాల్లో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండాలో ఇంటింటికి మిషన్ భగీరథ పథకం ద్వారా మంచినీళ్లు అందించిన మహానుభావుడు కేసీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మండల నాయకులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీరు వచ్చాను కదా. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం,
చేసుకోవచ్చు సార్. మాకున్న స్తోమతలో మేము గోడలు కట్టుకున్నాం సార్. మీరు ఇచ్చే ఇల్లు శాంక్షన్ తోటి స్లాబ్ వేసుకొని అందులో ఉండాలని కోరుతున్నాను సార్. మా కోసం ఇప్పుడు దాకా మీరు నాకు మాట ఇచ్చారు సార్, మీకోసం ఒక ఇల్లు అదనపుగా చేస్తానని. అదే మాట నలుగురిలో చేసి నాకు ఒక ఇల్లు శాంక్షన్ చేయగలరని కోరుతున్నాను సార్. మొత్తం కుండలు పెట్టి మాకు బోర్లు లేవు, నీళ్లు లేవు, మా తాగినందుకు నీళ్లు లేవని ఒక గంట సేపు ధర్నా చేసింది. అప్పుడు ఏ తండ మేము మొన్న ఈ చుట్టుపక్కల ఏ తండకు పోయినా నాకు కుండలు బిందెలే ఉపడేది. మరి ఇవాళ 60 ఏళ్ళు కుండల బిందెలతో కొట్లాడుకున్నాం. ఏం చేశారు అప్పుడు? కాంగ్రెస్ ప్రభుత్వంలో 5ంటికి లేచారు ఆడారు. 5ంటికి లేచి చెత్త సాడుకు పోయి నోట పట్టుకొని పోయేది. ఇక మొగోడ రోడ్డు మీద పోసాడు అనుకో. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం కొనేచల్లం గ్రామ ప్రజల కోరిక మేరకు బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనాలు మంజూరు చేశామని, ఇంకా ఎంతో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. గ్రామంలో పార్టీ గ్రామ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనేచల్లం తనకు ఎంతో ఇష్టమైన గ్రామం అని, తాను ఈ గ్రామానికి వస్తే పుట్టింటికి వచ్చినట్టు ఉంటుందని అన్నారు. గతంలో తాను ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఈ గ్రామానికి గాని ప్రజలకు గాని ఎలాంటి తలవంపులు తేలేదని గుర్తుకు చేసుకున్నారు. ఎంతో మందికి సంక్షేమ పథకాలు అందిస్తూ పేద ప్రజలను ఆదుకుంటున్న బీఆర్ఎస్ ను మళ్లీ గెలిపించాలని కోరారు. ప్రతిపక్ష పార్టీలు ప్రజలను ప్రలోభపెట్టి అమలు చేయలేని పథకాలను తీసుకురావాలని చూస్తున్నారని, వారి మాటలు నమ్మొద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు సొంటి సంపత్ రెడ్డి, పిఎస్సిసి చైర్మన్ తీగల కరుణాకర్ రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అన్నం బ్రహ్మారెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎడ్ల వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. దానికి తోడుగా అనేక గ్రామాలలో చక్కగా సీసీ రోడ్లు వేసుకున్నాం, పక్కా ఇళ్ల నిర్మాణం చేసుకున్నాం, వాటర్ స్కీములు పెట్టుకున్నాం, అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేసుకున్నాం. మీరు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలే చేశాను తప్ప ఏ రకమైన తప్పు పని మాత్రం నేను చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు నిరుపేదలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. ఓదెల మండల పరిధిలోని పలు గ్రామాలలో ఆయన గడప గడపకు ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించి పథకాలను అమలు పరిచిన తీరును ప్రజలకు వివరించారు. గ్రామాల అభివృద్ధికి నేరుగా గ్రామ పంచాయతీకి నిధులు అందిస్తున్నారని, కేసీఆర్ ను హ్యాట్రిక్ సీఎం గా చూడాలని ప్రజలు కోరారు. వివిధ పార్టీల నుండి బీఆర్ఎస్ లోకి వచ్చిన వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. చూడండి సార్. తర్వాత రాచపల్లి రమేష్, రాచపల్లి సాగర్, ఇవ్వటం జరిగింది. అట్లాగే మరి ఇక్కడ మన దళిత బంధు కార్యక్రమాన్ని బాగా దృష్టి పెట్టుకొని ఇక్కడ కొంతమందికి మరి మొదటి విడతలో వారికి కూడా మరి చెక్కులు ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే గృహలక్ష్మి పథకం ద్వారా మరి ఇక్కడ ఈ గ్రామంలో ఎవరికైతే పేదలు ఇల్లు లేని వారు ఉన్నారో వాళ్లకు మరి ఆ ఇల్లు ఇచ్చేటువంటి ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. ఇవాళ ఈ రకంగా మరి గ్రామానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి గ్రామ అభివృద్ధి కొరకు కృషి చేయడం జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ మనం గమనించాలి. మనం ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసినారో ఒకసారి ఆలోచించుకోవాలి. మన రైతుల విషయానికి వస్తే రైతులకు రైతు బంధు ఇవ్వటం జరుగుతూ ఉంది. రైతులకు కరెంట్ ఇస్తారు. గుర్లపల్లె గ్రామం అంటే వ్యవసాయంలో బాగా చక్కటి పేరున్నటువంటి గ్రామం ఇది. ఇక్కడ రైతులందరూ కూడా కష్టపడి వ్యవసాయం చేసి మంచి పంటలు పండించినటువంటి గ్రామం ఇది. అట్లాగే ఈ విషయంలో
మరి రైతులకు ఎంత మేలైతుందో మనం అర్థం చేసుకోవాలి. మరి గ్రామానికి వచ్చే రైతులు ఇవాళ రైతు బంధు ద్వారా, రైతు బీమా ద్వారా, ఉచిత కరెంటు ద్వారా, మరి సాగునీటి ద్వారా ఇవాళ రైతులకు ఎంత మేలైతుందో గుర్తు చేసుకోవాలి. మరి ఇవన్నీ మన ప్రభుత్వం, మన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2009 నుంచి 14 వరకు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు ఒక ఎమ్మెల్యే ఉండేవారు. మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు మరి ఏం అభివృద్ధి జరిగింది గ్రామానికి మరి ఇక్కడ మీ అందరికీ తెలుసు. ఒక 1,00,000 రూపాయల సీసీ రోడ్డు కూడా వేసిన దాఖలాలు లేవు. అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఆయన ఏ రైతుకు ఒక 5 పైసలు సాయం చేసిన లేదు. ఇక్కడ ఎవరికి ఒక పెన్షన్, మరి అప్పుడు ఒక 200 రూపాయల పెన్షన్ ఇచ్చేది. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల శివారులో సర్వే నంబర్ 898/1 ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని 58 జీవో అమలు చేయాలని సిపిఐ భూ పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా ఇల్లు లేని నిరుపేదలు, చిన్న పిల్లలతో సహా నడవలేని వృద్ధులు కూడా ఇక్కడ గుడిసెలు వేసుకుని గడుపుతున్నారని అన్నారు. అయినప్పటికీ ఎలాంటి ప్రభుత్వ అధికారులు గాని, పార్టీ నాయకులు గాని వారి వైపు తొంగి చూసి మంచి చెడులు తెలుసుకునే వారు లేరని మండిపడ్డారు. ఇప్పటికైనా వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకుడు కర్రె భిక్షపతి, సహాయ కార్యదర్శి మధ్యల ఎల్లేష్, మండల కార్యదర్శి పొట్టె వెంకటేష్, పెద్దపెండ్యాల గ్రామ కార్యదర్శి గోకల రాజయ్య తదితరులు పాల్గొన్నారు. లక్షలు కావచ్చు అని పదే బహిరంగ సభలో చెప్పడం జరిగింది. సంతోషపడ్డం. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అనేక మంది ఈరోజు తెలంగాణ రాష్ట్రం కావాలి, తెలంగాణ వస్తే మన బతుకులు బాగా అవుతా అని చెప్పి కోరుకున్నాం, సంతోషపడ్డాం. కానీ పేదవారికి ఇళ్ల స్థలం ఇప్పించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ సంబంధించింది ఒకసారి 10 లక్షలు అన్నాడు, మరోసారి 8 లక్షలు అన్నాడు, మరోసారి 5 లక్షలు అన్నాడు, 3 లక్షలు అన్నాడు. 3 లక్షలు సరిపోవు. మీరు ఇల్లు కట్టించుకున్నారు, చాలామందికి అనుభవం ఉన్నది. ఈరోజు సిమెంట్ ధర, ఇటుక ధర, తర్వాత ఐరన్ ధర, అదే సుతారి ఖర్చు, మేస్త్రి ఖర్చు, అనేక విధంగా కూలి ఖర్చు అనేక విధంగా పెరిగిపోతూ ఉన్నాయి. దానికి అనుగుణంగా తప్పకుండా కనీసం 5 లక్షల రూపాయలు ఇస్తే వారు కొన్ని కలుపుకొని ఇల్లు కట్టించుకునే పరిస్థితి ఉంటుంది. తప్పకుండా కేసీఆర్ గారు మీరు ఏదైతే విఆర్ఓ, ఎంఆర్ఓ మీ సిబ్బంది వచ్చి ఇక్కడ సర్వే చేసిళ్ళు, ఆ సర్వేను మీరు ఇమ్మీడియట్లీ పరిష్కారం చేయాలి. లేదు అంటే ఇది బూటకం అని మేము అనుకుంటాం. తప్పకుండా మీది నిర్లక్ష్యమా లేకపోతే మీరు సఫలీకృతం అవుతారా చూస్తే తప్పకుండా మీరు సఫలీకృతం అయితే స్వాగతిస్తాం, రానున్న ఎన్నికల్లో మేము చూస్తాం. లేని పక్షంలో మీరు వైఫల్యం చెందితే, మీరు మా వాళ్ళని చూడకపోతే, మీరు పేదవాళ్ళని చూడకపోతే తప్పకుండా గుణపాఠం చెప్తాం. కేసీఆర్ గారు మీరు తప్పకుండా ఈ అమలు చేయాలని, భూపాడాల్లో ఇళ్ల స్థలాల కొరకు వేలాది మంది వేసుకున్నారు, వాళ్ళకి ఇళ్ల స్థలాలు కావాలని మేము డిమాండ్ ఇస్తాం. సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్. పేదలకు ఇళ్ల స్థలాలు వెంటనే, పేదలకు ఇళ్ల స్థలాలు వెంటనే, పేదలకు ఇళ్ల స్థలాలు వెంటనే. భూ పోరాటాలు, భూ పోరాటాలు, భూ పోరాటాలు. సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్. భూ పోరాటాలు, భూ పోరాటాలు. సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్. ఎర్ర జెండా, ఎర్ర జెండా, ఎర్ర జెండా. సిపిఐ జిందాబాద్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గోదావరి నదిలో నిమజ్జనం చేసేందుకు గణపతి విగ్రహాలు భారీగా కదలి వస్తున్నాయి. జిల్లా కలెక్టర్ ప్రియాంకాల, ఎస్పీ డాక్టర్ జి వినీత్, ఏఎస్పీ పారితోష్ పంకజ్ ఆధ్వర్యంలో నిమజ్జనానికి భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. భద్రాచలంలో ఇప్పటి వరకు 700 విగ్రహాల నిమజ్జనం పూర్తి చేశారు. భద్రాచలం పట్టణం మొదలుకొని గోదావరి నది వరకు సిఆర్పిఎఫ్ బలగాలు, పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. విగ్రహాలను నిమజ్జనం చేయడానికి
6 క్రేన్లు, 4 లాంచీలు, పడవలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, గజ ఈతగాళ్లు, పంచాయతీ కార్మికులు, విద్యుత్, నీటిపారుదల వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. విగ్రహాలను ఒడ్డుపై నుంచి క్రేనుల ద్వారా లాంచీలో ఎక్కించి గోదావరి నది మధ్యలోకి తీసుకెళ్లి శాశ్వతంగా నిమజ్జనం చేస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నందువలన గోదావరి స్నాన ఘట్టాల వద్ద స్నానం చేసేందుకు భక్తులకు అనుమతిని నిలిపివేశారు. రీసోర్స్ పర్సన్స్ కు ప్రభుత్వం గౌరవ వేతనం పెంచేందుకు జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి శాస్త్రి చౌరస్తా వద్ద సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఇలాంటి లాభాపేక్ష లేకుండా మహిళా సంఘాలను సంఘటితం చేస్తూ మహిళల అభ్యున్నతికి భారతిగా నిలిచే ఆర్పీలను గుర్తించి 2000 రూపాయల గౌరవ వేతనాన్ని వెచ్చించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రావు, బీఆర్ఎస్ శ్రేణులు, ఆర్పీల పట్టణ అధ్యక్షురాలు శ్రీదేవి, ప్రేమలత, శారద, శోభ, సుజాత తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటి సంఘాలు స్థాపించినప్పుడు సంఘాలకు మీటింగ్ ఏరి బుక్ కీపర్గా ఏరి తర్వాత కమిటీ ఏర్పాటైన తర్వాత దానికి రిపోర్ట్ పత్రంగా మారింది. అప్పుడు మాకు మొట్టమొదటి సంఘాల నుంచి 500 మాత్రమే ఇచ్చేవాళ్ళు. తర్వాత అందరికీ అన్నం పెడుతున్న కేసీఆర్ గారు మాకెందుకు పెట్టరు అన్న ఒక ఉద్దేశం కొద్ది మేము కూడా ఆర్పీలందరం ఒక యూనియన్గా ఏర్పడి ఒకసారి అడిగి చూద్దాము అని అడిగినాం. అడిగితే మా మిగతా వాళ్ళు ఏమన్నారంటే, మీరు సంఘాల దగ్గరే ఉండాలి, మీకు గవర్నమెంట్ నుండి ఎటువంటిది రాదు అని చెప్పడం జరిగినా కానీ ఒకసారి అయితే ప్రయత్నం చేద్దామని ప్రయత్నం చేస్తే మమ్మల్ని ఆదరించిండు కేసీఆర్ గారు. ఆదరించి గవర్నమెంట్ నుండి 4000 రూపాయలు మాకు జీతంగా మంజూరు చేసిండు. దానికి మేము అప్పటి నుండే చాలా సంతోషపడి మేము ఎక్కువ పని చేస్తున్నాం. మేము సంఘాలకే కాకుండా మున్సిపల్లో కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి సర్వే కానీ ప్రతి ప్రజలకు చేకూరే లబ్ధిని మేము ప్రజల దగ్గరికి తీసుకుపోయి పెన్షన్ కావచ్చు, హరితహారము, మిగతా ఏ సర్వే వచ్చినా మేమే ముందుండి వాళ్ళకు ట్రీట్మెంట్లు కావచ్చు ప్రతిదీ సంఘానికి పనిచేస్తూ వార్డుకు కూడా సేవ చేస్తున్నాం, పని చేస్తున్నాం. దాన్ని గుర్తించి మళ్ళీ మాకు కేసీఆర్ ఇస్తారు 4000కి ఇంకా 2000 పెంచి మమ్మల్ని ఇంకా చాలా గుర్తించారు. చాలా సంతోషపడుతున్నాం ఈ విషయంగా. మేము దానికి కృతజ్ఞతగా ఇవాళ కేసీఆర్ గారికి పాలాభిషేకం చేస్తున్నాం. వారితో పాటు కేటీఆర్ గారికి, మా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారికి, చైర్మన్ రణవీర్ సుజాత్ సత్యనారాయణ గారికి, వైస్ చైర్మన్ గోవిందపల్లి చంద్రశేఖర్ రావు గారికి, ఇక్కడికి వచ్చిన నా కౌన్సిలర్ అన్నలందరికీ
సంతోషం వ్యక్తం చేస్తున్నాం. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విద్యా వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, సరైన వైద్యం అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు అన్నారు. ఎంపీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డితో కలిసి మాట్లాడారు. ముస్తాబాద్ మండలానికి 30 పడకల ఆసుపత్రికి 10,70,00,000 మంజూరు చేస్తూ జీవో విడుదల చేసినందుకు మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. మండల ప్రజల తరపున కేటీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. విద్యా వైద్యంతో పాటు అన్ని రంగాలను అభివృద్ధి పథకంలో తీసుకెళ్తున్న ఘనత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకి దక్కుతుందని వెల్లడించారు. ఫస్ట్ అంజన మాట్లాడదు, దాంతో లాభం ఏంది, మన మండల ప్రజలకు ఎంత ఉపయోగపడితే దాని గురించి ప్రెస్ ఫోటో పంపండి. ఎందుకని నేనన్నా మనది లేదు కానీ వేరే వాళ్ళకి తెప్పిస్తుందా అని అన్న, లేదనేది వార్త వచ్చిందంటే నేను అది పెడతాం. అంటే మొత్తం మండలంలో మీ పేపర్ తోటి కానీ మీరు కానీ మా చేస్తారు. ముస్తాబాద్ మండలానికి మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు గుర్తించి 30 పడకల ఆసుపత్రి 10,70,00,000 సుమారు హాస్పిటల్ నిర్మాణానికి నిన్న శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ అధ్యక్షులు ఎంపీపీ శరతన్న గారు, జెడ్పీసీ గుండం నర్సన్న గారు, పాత్రికేయ మిత్రులు, మా టీఆర్ఎస్ కార్యకర్తలకు అందరికీ నా కృతజ్ఞతలు. ఇంతకుముందు తెలంగాణ వస్తే ఏమొస్తుంది అన్న వాళ్లకు ధీటుగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పనిచేయడం జరుగుతుంది. ప్రతి సబ్బండ వర్ణాలకు ప్రతి ఇంటికి ఏదో లబ్ధి చేకూరే విధంగా పథకాలు రంగాలలో కూడా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. మన కేసీఆర్ గారు తీసుకున్న పథకాలతోని ప్రజలు సుభిక్షంగా ఉండడం మనకు. అక్టోబర్ 8న హైదరాబాద్ మల్కాజ్గిరిలో నిర్వహిస్తున్న తెలంగాణ స్టేట్ ట్రాన్స్పోర్ట్ ముదిరాజ్ మహాసంఘ్ ఆటో టాక్సీ డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని భారతీయ మజ్దూర్ సంఘ్ స్టేట్ జనరల్ సెక్రటరీ శంకర్ కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో రాష్ట్ర మహాసభలో బోర్డు పత్రికలను ఆటో యూనియన్ సభ్యులతో కలిసి బిఎంఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ధర్మేందర్ ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు కావస్తున్న ప్రైవేటు టాక్సీ డ్రైవర్లు సిబ్బంది సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయని విమర్శించారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోగా మరిన్ని సమస్యలను సృష్టించే విధంగా ఊబర్, ఓలా, ర్యాపిడ్ వాహనాలకు ప్రోత్సాహం అందిస్తుందని అన్నారు. దీంతో ప్రైవేట్ వాహనాల మీద ఆధారపడిన డ్రైవర్లు సిబ్బంది పరిస్థితి గణనీయంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిఎంఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీ శంకర్, సిహెచ్ శ్రీనివాస్ గౌడ్, ఎండి నసూరుద్దీన్, కె ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. రవాణా రోడ్ సమస్యలు, ఆటో డ్రైవర్ల సమస్యలు, లారీ, మినీ గూడ్స్, మన అంబులెన్స్, ఈ సమస్యలన్నీ అక్కడనే ఉన్నాయి. ఒక్కసారి తెలంగాణ స్టేట్ మజ్దూర్ మహాసంఘ్ మరియు ఆటో అండ్ టాక్సీ డ్రైవర్ యూనియన్ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేద్దాం. బిఎంఎస్ రాష్ట్ర మహాసభలు వివరాలు: తేదీ 8 అక్టోబర్ 2023, సమయం ఉదయం 10 గంటలకు, స్థలం బృందావనం గార్డెన్, ఆనందబాగ్, మల్కాజ్గిరి. అక్కడ ప్రతి ఒక్క డ్రైవరు ఆ స్థలానికి వచ్చేసి అక్కడ రాష్ట్ర మహాసభలని జయప్రదం చేయాలనేసి కోరుకుంటున్నాను. తెలంగాణ స్టేట్ ప్రైవేట్ ఆటో యూనియన్ మహాసభల్ని అక్టోబర్ 8వ తారీఖు నాడు విజయవంతం చేయాలని చెప్పి భారతీయ మజ్దూర్ సంఘ్ డిమాండ్ చేస్తూ ఉన్నది.
తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈరోజు వరకు కేసీఆర్ గారు ఉద్యమం టైంలో తెలంగాణ ఆటో వెల్ఫేర్ యూనియన్ ఏర్పాటు చేస్తానని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో డ్రైవర్ల నుంచి 1 లీటర్ పెట్రోల్ 1 లీటర్ డీజిల్ నుంచి 30 చట్టం ఉన్నోడికి చుట్టం అన్నట్టు పేదోడు తనకున్న స్థలంలో రేకుల షెడ్డు కట్టుకుందామంటే 1.25 లక్ష పర్మిషన్లు అడిగే కార్పొరేషన్ సింగరేణి అధికారులు ఉన్నోడి ఇంటి నిర్మాణం నుండి విద్యుత్ తీగలు పోతున్నా పట్టించుకోకపోవడంతో పట్టణ ప్రజలు ముక్కున వేలు వేసుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో మార్కండేయ కాలనీలో ఓ ప్రబుధుడు ఇంటి నిర్మాణం కోసం అడ్డుగా ఉన్న విద్యుత్ తీగలను లెక్క చేయకుండా ఇంటి గోడ నిర్మాణం కలిపి కట్టుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో కూలగొట్టే అధికారులకు ఇంట్లో నుండి విద్యుత్ వైర్లు వెళ్తుంటే ఎలా సక్రమమైందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇంత సృజనాత్మకమైన ఇంటి నిర్మాణానికి సహకరించిన అధికారులకు సదరు యజమాని ఎంత బరువైన బహుమతి ఇచ్చి ఉంటాడోనని కాలనీ వాసులు గుసగుసలాడుకుంటున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే కంటే కార్పొరేషన్ సింగరేణి అధికారులు ప్రమాదకరంగా ఉన్న ఇంటి గోడలో విద్యుత్ తీగల నిర్మాణాన్ని ఆపి రాబోయే నష్టాన్ని నివారించాలని పలువురు సూచిస్తున్నారు. రామగుండం నగరపాలక సంస్థ అంటేనే అవినీతికి నిలయంగా మారుతూ ఉంది. ఉదాహరణకు గోదావరికని ప్రాంతంలోని మార్కండేయ కాలనీలో ఒక వ్యక్తి నూతనంగా ఇల్లు నిర్మాణం చేపడితే మరి సంబంధించినటువంటి సింగరేణి కరెంటు లైన్లు ఏకంగా ఇంట్లోకి వెళ్ళడం మరి ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ ఇతరులకు కానీ ప్రమాదకరంగా ఉన్నప్పటికీ అవినీతి మత్తులో తూలుతున్నటువంటి టౌన్ ప్లానింగ్ ఏం చేస్తూ ఉన్నదని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. టౌన్ ప్లానింగ్ అంటేనే పూర్తిగా అవినీతి మత్తులో తూలుతూ ఉంది. వారికి అనుకూలంగా ఉన్న వారికి నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా అనుమతులు ఇచ్చుకుంటూ పోతూ ఉంది. అదేవిధంగా ఇంటి నిర్మాణం చేపడతా ఉంటే మరి సింగరేణి యాజమాన్యం ఏం చేస్తూ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ ఏం చేస్తూ ఉన్నది. మరి మనం గతంలో చూస్తే ఇతర ఇంటి నిర్మాణాలు చేపడతా ఉంటే సింగరేణి కరెంటు వైర్లు కానివ్వండి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి కరెంటు వైర్లు కానివ్వండి, నిర్మాణ దశలో. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రైతులకు మిగిలింది అరిగోస. ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆరోపణ. తండాలను గ్రామ పంచాయతీగా చేసిన ఘనత కేసీఆర్ దే. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడి. పునఃచలంలో మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి స్పష్టీకరణ. నిరుపేదలకు ఎంతో ఉపయోగపడుతున్న బీఆర్ఎస్ పథకాలు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వ్యాఖ్య. దివాటి న్యూస్ సైనింగ్ ఆఫ్ హిందూ.